అందరికి ప్రైజ్ అంటే దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాలం గురించి మరలా మనం కలుసుకొని ఉదయకాలము దేవుని మహిమ పరచుటకు, దేవుని నామాన్ని ఘనపరచడము, దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ను బట్టి, అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అంత బాగుందని ప్రార్థించి ఉంటారని కూడా నమ్ముతున్నాను. ప్రార్థన జీవాయుగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు లేఖన ఆలస్యమైన వెంటనే ఇక వాటి పెట్టిన తర్వాత నిమిషాలైనా ప్రార్థన చేయండి. దినమంతా గొప్ప ఆసక్తితో ఈ లోకంలో మనం చేయబోయేటువంటి ప్రతి పనిలో విజయాన్ని పొందుకుంటాము. దేవుని యొక్క మహాకృపం మనకు మన బిడ్డలకు తోడుగా ఉంది. చూడండి, దిన మనము వాక్యాన్ని ధ్యానించుకున్నాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నట్టు మాట, సాత్వికులు ధన్యులు, వారు సర్వ భూలోకాన్ని స్వతంత్రించుకుందరు. సాత్వికులు ధన్యులు, వారు సర్వ భూలోకాన్ని స్వతంత్రించుకుందరు. అంటే దానికి ఉద్దేశము మనకు ఒకసారి డౌట్ రావచ్చు, సాత్వికులు అంటే ఎవరు, సర్వ భూలోకాన్ని స్వతంత్రించుకోవటం అంటే ఏంటి అంటే ఎక్కడెక్కడో ఉన్నాయి. ఇప్పుడు మన దేశంలోనే ఎన్నో రాష్ట్రాలు మనకు తెలియవు. మన రాష్ట్రంలోనే మనకు ఉండేటువంటి ఆ యొక్క టౌన్స్ కావచ్చు, విలేజ్లు కావచ్చు, ఏమీ తెలియదు. కొన్ని మాత్రమే మనకు తెలిసిన ప్రాంతాలు ఉంటాయి, కొన్ని వింటాము, కొన్ని వినని ప్రాంతాలు కూడా ఉంటాయి. కానీ దేవుని లేఖనం ఏం చెప్తుందంటే ఇది అబద్ధం అంటే కాదు. సర్వలోకము అంటే భూలోకం అంతా, భూలోకంలో భూమిలో ఉండేటువంటి 7 ఖండాలని మనం ఏం చేస్తామంట, స్వతంత్రించుకుంటామంట. ఎలా స్వతంత్రించుకుంటాము అంటే ఆ యొక్క సాత్వికమైన మనస్సు అంట. ఈ యొక్క సామెతల గ్రంథము 15వ అధ్యాయము 30వ వచనంలో కూడా ఒక మాట చెప్పబడుతుంది. సామెతల గ్రంథము ఒకసారి చదువుతాను, చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 14వ అధ్యాయము 30వ వచనం. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము. హల్లెలూయా. సాత్వికమైన మనసు అంట శరీరమునకు జీవముగా ఉంటుంది. కారణం ఏంటంటే ఈ సాత్వికులు అనేటువంటి వాళ్ళ యొక్క మనసు ఎలా ఉంటుందంటే కక్ష, కార్పణ్యాలు, ఆ తర్వాత జీవ కుటుంబము ఇలాంటివి ఏమి ఉండకూడదు. వాళ్ళది ఏముంటుందంటే అందరితో మంచిగా అవుతారు, ఎక్కడ రౌద్రులు కాదు, ప్రతి విషయంలో కూడా సహిస్తారు, ఓర్చుకుంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ప్రదేశానికి వెళ్ళినప్పుడు కూడా ఎవరితో కూడా అక్కడ ఎంత మంది ఎదుటివాడు మనల్ని అంతగా ఇబ్బంది పెట్టి టెంప్ట్ చేసినప్పటికీ కూడా మనం ఏదో చూపిద్దాము అనేటువంటి మన అహం కావచ్చు, గర్వం ఏది లేకుండా వాళ్ళు ఎంత హింసించినా కూడా సమాధానంగా చాలా చక్కగా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే సర్వ మనుషులు ఏం చేస్తారంటే స్వతంత్రించుకుంటారు. ఇంకా ఏ మాత్రం కూడా అంటే ఎదుటివాడు ఎంతగా రెచ్చగొడుతున్నప్పుడు కూడా కదలనటువంటి ఆ యొక్క బలహీనత కావచ్చు, లేకపోతే దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప మనసుతో వాళ్ళు అంటే నెమ్మది కలిగి ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళని సాత్వికులు అంటారు. కాబట్టి మనము నిర్గమకాండం కావచ్చు, సంఖ్యాకాండం కావచ్చు, అక్కడైతే ప్రభు అయిన మన దేవుడు అద్వితీయుడైన దేవుడు అంటున్నాడు, మోషే అంట ఆయన ఇంటి మీద అంటే ప్రభు యేసుక్రీస్తు పంపినటువంటి ఆయన యొక్క కృప వల్ల ఈ ప్రపంచంలో ఉండేటువంటి మనుషులందరి మీద ఆయన అంటే ఒక సాత్వికుడుగా అవుతున్నాడంట. అందరిలో అంటే ఈ లోకంలో ఉండేటువంటి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే మోషే ఉన్నంత వరకు ఉన్నటువంటి వ్యక్తుల్లో ఆయన లాంటి సాత్వికుడు ఎవరు లేరంట. కాబట్టి ఆయన 40 సంవత్సరములు మోషే ఏం చేస్తున్నాడంటే 40 సంవత్సరములు ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఆయన ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఆయన ఓపికతో, ఓర్పుతో, సహనముతో ఆయన ఏం చేస్తున్నాడు, 40 రోజులు ఆ యొక్క నాయకత్వంలో ఆ ఇశ్రాయేల్ ప్రజలను సముద్రం దాటించాడు, ఎడారు దాటించాడు, అడవులు దాటించాడు, మధ్య మధ్యలో వచ్చేటు యుద్ధాలన్నిటి మీద జయాన్ని పొందుకుంటూ ఆ వాగ్దాన భూమి దగ్గరికి తీసుకున్నట్టుకు సాత్వికమైన మనసును కలిగి ఉంటున్నాడు. కాబట్టి ఆయనలో ఎక్కడ కూడా ఒత్తిడి అంటే బీపీలు కావచ్చు, షుగర్లు కావచ్చు, స్ట్రోకులు కావచ్చు, ఇలాంటి వాటికి చోటు ఇవ్వలేదు. ఎందుకంటే ఎదుటివాడు ఎంత హింసిస్తున్నప్పటికి కూడా ఏ మాత్రము కూడా ఆయన మొక్కవలనటువంటి విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ, దేవుని మాట ఆ యొక్క విధేయతను చూపిస్తూ విశ్వాసంతో ముందుకు కొనసాగాడు మోషే. కాబట్టి ఆయన ఇల్లంతటి మీద, దేవుని ఇల్లు అంటే దేవుని ప్రజలంతటి మీద ఆయన ఎలా ఉంటున్నాడంటే సాత్వికమైనటువంటి మనసును కలిగి ఉంటున్నాడు. కాబట్టి ఆ సాత్వికమైన మనసు ఏంటంట శరీరానికి జీవాన్ని ఇస్తుందంట. అంటే ఎప్పుడైతే మనిషిలో సాత్వికం అనేది కోల్పోతామో అప్పుడు శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నీ మృతి చెందుతాయి. వెంటనే స్ట్రోక్ వస్తుంది. కొంచెం వినరాని మాటలు విన్నప్పుడు
భయంకరంగా మన మీద రెచ్చిపోయినప్పుడు మనం ఏమవుతుంటే ఆ రెచ్చిపోయేటువంటి విధానంలో మనకి మైండ్ స్ట్రోక్ వచ్చేస్తుంటది, లేకపోతే హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తా ఉంటది, లేకపోతే మనం ఏమి కాకుండా ఒక రకమైనటువంటి కోమాలో వెళ్ళిపోతుంటాము. బీపీ డౌన్ అయిపోతుంది, బీపీ హై అయిపోతుంటది, షుగర్ డౌన్ అయిపోతుంది. ఈ పరిస్థితులన్నిటికి కారణం ఏంటంటే రెచ్చిపోయేటువంటి మనసు. అంటే సాత్వికానికి ఆపోజిట్ ఏంటంటే రెచ్చిపోయేటువంటి మనసు, వాదోపవాదాలతో జీవించేటువంటి మనసు. ఇలాంటి మనస్సును ఎవరైతే ఛేదించి వాటిని బ్రేక్ చేస్తారో వాళ్ళందరూ ఎలా ఉంటారంటే మోషేలా ఉంటారు. కాబట్టి మోషే 120 సంవత్సరాలు వృద్ధుడై ఏ మాత్రం ఏ విధమైనటువంటి జబ్బులు కలిగి ఉండకుండా మంచి ఆరోగ్యంతో ఆయన దేవుని సన్నిధానానికి చేరినట్టు మనం తెలుసుకోగలం లేఖనం. కాబట్టి మనము ఆ సాత్వికాన్ని మనం కలిగి ఉండాలంటే చాలా నెమ్మది. ఈ రోజులో యోగా చేస్తుంటారు, ఇంకా ఏదేదో చేసేసి ఏం చేస్తున్నారంటే కొంచెం నెమ్మదిని పొందుకోవాలని, ప్రశాంతమైన మనసును కలిగి ఉండాలని రకరకాలైనటువంటి తరఫీదులు పొందుతుంటారు. ఇవన్నీ మంచివే, కానీ ముందు మన మైండ్ మారాలా. ఏం మారాలంటే ఎవరు మనల్ని రెచ్చగొట్టినా ఈ లోకంలో ఏది జరగదు. ఈ వ్యక్తిగత జీవితం కొరకు మనం అంత పోరాల్సిన అవసరమో లేదు. మనం ఖచ్చితంగా మనం దేవుని మాటను ఉన్నది ఉన్నట్టు విందాము, దేవుడు చెప్పినట్టు చేద్దాము, దేవుడికి ఇష్టలుగా బ్రతుకుదాము, నెమ్మది కలిగి మన వల్ల ఏ ఇబ్బంది ఇతరులకు రాకుండా, ఏ అనారోగ్యానికి మన శరీరానికి చోటు ఇవ్వకుండా సంపూర్ణమైనటువంటి నెమ్మదిని పవిత్రతను కలిగి ముందుకు కొనసాగుతాము, మనల్ని మనం తగ్గించుకుంటాము అనేటువంటి మనస్సు మన మనస్సుతో మనం చెప్పుకొని ఆ ప్రకారం మనం జీవించాము. నిజంగా మనం సాత్వికులుగా మారిపోతాం. హల్లెలూయా. సాత్వికమైన మనసు శరీరానికి ఏమిస్తుందంటే జీవం ఇస్తుందంట. కాబట్టి ఆ సాత్వికమైన మనస్సు లేకనే ఈ రోజుల్లో ఎన్నో హాస్పిటల్ ఉద్భవిస్తున్నాయి. రకరకాలైన రోగాలు, తెలియనటువంటి రోగాలు మనం చెప్పుకుంటే కొన్ని రోగాలే మన నోటికి వస్తాయి. అయితే గ్రంథంలో అంటాయి ఎన్నో వేల రోగాలు ఉన్నాయి. ఐగుప్తుకు కలిగిన ఏ రోగము మీకు కలుగుదని నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో మన దేవుడు చెప్తున్నాడు. అయితే ఇంకా అసలు కొన్ని లక్షల అయినటువంటి రోగాలు వచ్చేస్తున్నాయి. అంటే మల్టిపుల్ అయిపోతున్నాయి. దీని అంతటి కారణం ఏంటంటే సాత్వికమైన మనస్సు మనుషుల్లో లేదు. కాబట్టి శరీరం ఏమైపోతుందంటే ప్రతిరోజు మృతతుల్యతకు దగ్గర పడిపోతుంది. కాబట్టి వాటన్నిటిని జయించి దేవుడిచ్చేటువంటి ఆయుష్ను, దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప కృపను మనం పొందుకుంటూ దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్టు ఈ లోకంలో జీవించి దేవుడు ఎప్పుడైతే ఈ లోకాలను మనం ముగించి ఆయన సన్నిధానానికి రమ్మంటాడో అప్పటి వరకు మనం సాత్వికమైన మనస్సు కలిగి జీవముతో నింపబడి ఆయన మహిమార్థకరంగా జీవిద్దాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించు ఆమెను ప్రార్థించుకున్నాము. పరిశుద్ధుడా చుందరైన దేవ, జీవాధిపతి స్తోత్రం నాయన. ఈ మహాకృపలో అద్భుతమైన ప్రేమలో చక్కగా మీరు ఉదయకాలం మాతో మాట్లాడారయ్యా. ఇదిగో సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనంలో సాత్వికమైన మనస్సు ఇదిగో తండ్రి శరీరానికి జీవం అని మాతో మాట్లాడారయ్యా. ఇదిగో తండ్రి మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో మీరు అంటున్నారయ్యా. ఇదిగో సాత్వికులు ధన్యులు, వారు సర్వ భూలోకాన్ని స్వతంత్రించుకుందరు అంటున్నారయ్యా. సాత్వికమైన మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ తెగల మధ్యలోకి వెళ్ళినా అయా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓడిపోరయ్యా. ఎందుకంటే అందరితో కలిసిపోయే మనసు, అందరితో మంచిగా ఉండేటువంటి మనసు, ఎక్కడక్కడ అయా హెచ్చులు చూపించుకునే మనసు ఉండదు. తగ్గింపు స్వభావం ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏ అనారోగ్యము రాదు. వాళ్ళు సమాధానంతో సంతోషంతో సమస్తాన్ని వాళ్ళు పొందుకుంటారని మీరు మాతో మాట్లాడాలి. వందనాలు, స్తోత్రాలు. అట్టి మనస్సునైనా మా అందరికీ మీరు అనుగ్రహించమని ఇదిగో వీడియో చూస్తున్న ప్రతి బిడ్డకు బట్టి నాయన ఆ బలహీనతలన్నీ మీరు తీసివేసి మీ బలం చేత బలపరిచి ప్రతి ఒక్కరూ నాయన సాత్వికులుగా మారుటకు కృపను కుమ్మరించి ఆశీర్వదించమని మరలా మీ చిత్తమైతే మేమందరము కలుసుకునే పర్యంతరం మీ కృపాక్షేమములు మా అందరికీ ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతి మాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మనకు తోడే ఉండును కాక. కాబట్టి సాత్వికమైన మనసు శరీరానికి జీవము. కాబట్టి ఈ రోజు బీపీని, షుగర్ ని, లోకంలో ఉండేటువంటి రకరకాలైనటువంటి వ్యాధులన్నిటి మనం బ్రేక్ చేయాలంటే ముందు మన సాత్వికాన్ని మనము అభ్యసిద్దాము, ఆ సాత్వికాన్ని కలిగి జీవిద్దాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును కాక. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ అనేకులకు తెలియచేయండి. ఇంకా దేవుని రాజ్యం మనం అందరం కట్టుకు మనం అందరం ప్రోత్సహించబడదాము, ఉద్గలించబడదాము. మరలా దేవుడి చిత్తం అయితే మరలా రేపటి దినం కలుసుకునే పర్యంతం ఆయన కృపాక్షేమములు మనకు తోడుగా ఉంటుంది. ఆమేన్. షలోమ్.